హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజైతే క్యాలీఫ్లవర్తో ఒక కొత్త రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేసాను. చాలా ఈజీ వేలో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో తయారు చేస్తూ మీకు చెప్తాను. ముందుగా ఈ రెసిపీ తయారు చేయడానికి పిండిని అయితే మనం కలుపుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి. అయితే ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు మైదా, 3/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్తో మనం ఏ రెసిపీ చేసినా కూడా ముందుగానే క్యాలీఫ్లవర్ దగ్గర కొంచెం జాగ్రత్తను అయితే మనం వహించాలండి. ఎందుకంటే ఇందులో చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా అయితే మనం ఈ క్యాలీఫ్లవర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు ఏ రెసిపీ అయినా చేయండి క్యాలీఫ్లవర్తో, కానీ ఈ స్టెప్ మాత్రం మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందే. అదేంటి అంటారా, బాయిల్డ్ వాటర్ తీసుకొని అందులో అంటే మరుగుతున్న నీటిలో సాల్ట్ని వేసి మరిగించుకోవాలండి. తర్వాత ఆ సాల్ట్ మొత్తం వాటర్లో కలిసిపోయాక మనం ఆ వాటర్ని పక్కన పెట్టేసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఆ వేడి నీటిలో ఈ క్యాలీఫ్లవర్లో ఉన్న ఇన్సెక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. అప్పుడు అవన్నీ కూడా చల్లటి నీటిలో వేసుకొని వాటిని ఒక డ్రై క్లాత్ మీద మనం ఆరబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. దాని తర్వాత మనం ఏ రెసిపీ తయారు చేసుకోవాలన్నా క్యాలీఫ్లవర్తో ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే పిండి కలుపుకోవడానికి నేను ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో మీకు చెప్తాను. ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను. దాని తర్వాత ఉప్పు మీ రుచికి సరిపడినంత, కారం కూడా అలానే మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేయాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మరొక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ మైదా కార్న్ఫ్లోర్ ఉండలు కట్టేస్తుందండి త్వరగా. అందుకోసం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా మీరు కలుపుకున్నట్లయితే పిండి అస్సలు ఉండలు కట్టదండి. మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం కలిసిపోతాయి పిండిలో. ఈ విధంగా మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అయితే ఈ పిండి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, అలానే తక్కువ వేసుకోకుండా ఆ క్యాలీఫ్లవర్ ముక్కలకి పై పూతలాగా ఉంటే చాలు. ఆ విధంగా కలుపుకోవాలి పిండిని. అయితే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఆ కొత్తిమీర మొత్తం కూడా ఈ పిండిలోకి కలిసిపోయే విధంగా ఒకసారి స్పూన్తో అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవడానికి వీలైనంత ఆయిల్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనం బజ్జీలకి నార్మల్గా యాడ్ చేస్తుంటాం కదా, అలానే సేమ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం పిండిలోకి ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని మొత్తాన్ని కూడా మనం పిండిలోకి యాడ్ చేసుకుందాం. ఈ మాత్రం ముక్కలైతే ఈ రెసిపీకి అయితే ఉండాలి అండి. అప్పుడే మనం తినడానికి బాగుంటాయి. ఇంత మాత్రం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే మనం కాలీఫ్లవర్ని కట్ చేసి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మొత్తం కూడా ఈ పిండిలోకి యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం కూడా కాలీఫ్లవర్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. పై పూతలాగా ఈ పిండి మొత్తం కూడా ఈ కాలీఫ్లవర్కి పట్టేయాలండి. చూస్తున్నారా, ఇలా నెమ్మదిగా పిండి మొత్తం కూడా ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ కూడా ఈవెన్గా పట్టాలి. అప్పుడే రుచిగా ఉంటాయి. ఇలా నెమ్మదిగా పిండి మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా నెమ్మదిగా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న ముక్కల్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే. చూసారా, ఆయిల్ కాగిపోయింది. ఇందులోకి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా మనం ఆయిల్లోకి జారవిడ్చుకోవాలి. చూసారా, ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకూడదండి, బజ్జీల్లాగా
వాటి స్ట్రక్చర్ మారిపోతుంది. అందుకోసం నెమ్మదిగా ఒక్కొక్క ముక్కగా తీసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంతకీ ఈ రెసిపీ పేరు మీకు చెప్పలేదు కదా, గోబీ 65. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా నెమ్మదిగా ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా కొంచెం ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత మనం టర్న్ అవుట్ చేసుకోవాలి. మరొక విషయం, ఇవి ఫ్రై చేసుకునే టైంలో మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం పైకి వేగిపోయినట్టే ఉంటాయి కానీ కలర్ చేంజ్ అవుతుంది. అంతేకాని లోపల ఉన్న గోబీ మొత్తం కూడా బాయిల్ అవ్వదు, ఉడకదు, పచ్చిగా అలానే అనిపిస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ గోబీ 65ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా దీన్ని పిల్లలకి ఇవ్వచ్చు. అలానే మనం నార్మల్గా లంచ్ టైంలో కూడా స్టార్టర్స్గా అలా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇందులోకి కాంబినేషన్గా సాల్టెడ్ మిర్చిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కారం లేని మిర్చిని తీసుకొని వాటికి మధ్యగా ఒక ఘాటును పెట్టుకోవాలండి చాకుతో. వాటిని ఇలా జల్లిగరిట తీసుకొని ఇందులో నుంచి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిర్చికి పైన లైట్గా ఒక పించ్ సాల్ట్ని అయితే మనం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. చూసారా, ఎంతో ఈజీ వేలో గోబీ 65 రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.